వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఏపీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్ మెయిన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా అభినందనలు. అయితే కానిస్టేబుల్కి సంబంధించి దాదాపు 30 ప్రశ్నలు వస్తాయి, 30 మార్కులు. డిసైడింగ్ ఫ్యాక్టర్ అసలు అందులో ఏ విధమైన డౌట్ కూడా లేదు. అందరూ కూడా భయపడేది, ఎక్కువ మార్కులు సాధించాలి అనుకున్నది కూడా కరెంట్ అఫైర్సే. కరెంట్ అఫైర్స్కి సంబంధించి మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో అద్భుతమైనటువంటి 30 పైగా టెస్టులతో టెస్ట్ సిరీస్ని అయితే మనము ప్రారంభించాము. చాలా వందలాది మంది ఆల్రెడీ రాస్తున్నారు, మీరు కూడా ట్రై చేయండి. అయితే చాలామంది అసలు క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి ఏమిటని చెప్పేసి చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు. సో మీ అందరి కోసం ఒక డెమోగా ఈ యొక్క టెస్ట్ని అయితే చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. సాధ్యమైనంత వరకు కూడా మీరు ముందే ఆన్సర్ చేయగలిగితే చేయండి. క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 1 అండి. భారతదేశ విద్యుత్ రంగం కోసం అభివృద్ధి చేయబడిన స్టెల్లార్ మోడల్ గురించి ఈ క్రింది సరైన ప్రకటనలను పరిగణించండి అని అయితే అడగడం జరిగిందండి. ఏ. స్టెల్లార్ ఉత్పత్తి, ప్రసారం, శక్తి నిల్వ మరియు డిమాండ్ వైపు ప్రతిస్పందన యొక్క సమగ్ర ప్రణాళికను అనుమతిస్తుంది. బి. దీనిని ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడీబీ మద్దతుతో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ సిఈఏ అభివృద్ధి చేసింది. ఈ మోడల్ వినియోగదారుల సుంకం రేట్లను మార్గనిర్దేశం చేయడానికి రియల్ టైం విద్యుత్ ధర నిర్ణయ విధానాలను అందిస్తుంది. ఓకే, ఇదండి క్వశ్చను. అయితే ఆప్షన్స్ మనం చూసుకుంటే చూడండి. ఏ అండ్ బి, బి అండ్ సి, ఏ అండ్ సి, ఏబి అండ్ సి. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. సాధ్యమైనంత వరకు మీరు ముందే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, అంటే ఏ అండ్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. ఆయుర్వేదంలో అత్యంత విలువైన నవరా రైస్ మరియు రెడ్ రైస్లో ప్రసిద్ధి చెందిన జిఐ ట్యాగ్ చేయబడినటువంటి రకం ప్రధానంగా ఇక్కడ పండిస్తారు. ఓకే, జిఐ ట్యాగ్ అండి ఇది. జిఐ ట్యాగ్ చేయబడినటువంటి రకం ప్రధానంగా ఇక్కడ పండిస్తారు. ఆప్షన్ 1 విదర్భ మహారాష్ట్ర, ఆప్షన్ 2 మైసూర్ కర్ణాటక, ఆప్షన్ 3 పాలక్కడ్ కేరళ, ఆప్షన్ 4 డార్జిలింగ్ పశ్చిమ బెంగాల్. మీ యొక్క ఆన్సర్ను కూడా కామెంట్ చేయండి. ఓకే, మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి. రైట్ ఆన్సర్ ఈజ్ 3 అండి, పాలక్కడ్ కేరళ. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిలో ఏ దేశాలు మొదటి ఆఫ్రికా ఇండియా కీ మారిటైమ్ ఎంగేజ్మెంట్ AIKEYME వ్యాయామంలో పాల్గొంటున్నాయి? ఏ లిబియా, బి కొమోరోస్, సి మడగాస్కర్, డి ఈజిప్ట్, ఈ సీసెల్స్, ఎఫ్ కెన్యా, జి జిబౌటి. ఓకే, ఆప్షన్ 1 చూడండి. ఏబి అండ్ డిఈ. ఏబి అంటే లిబియా, కొమోరోస్, అలాగే డి అంటే ఈజిప్టు, ఈ అంటే సీసెల్స్. అలాగే ఆప్షన్ 2 బీసీ, ఏ బి సి అండ్ ఈ ఎఫ్ జి. అలాగే ఆప్షన్ 3 చూసుకుంటే ఏ సి డి అండ్ ఎఫ్ జి. ఆప్షన్ 4 చూసుకుంటే ఏ బి సి అండ్ డి ఈ ఎఫ్ జి అండి. సో మీ యొక్క ఆన్సర్ను కూడా కామెంట్ చేయండి. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. బి సి అండ్ ఈ ఎఫ్ జి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యునెస్కో యొక్క బయోకామ్ ప్రోగ్రాం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఓకే, యునెస్కో యొక్క బయోకామ్ ప్రోగ్రాం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆప్షన్ 1 బయోడైవర్సిటీ హాట్స్పాట్లలో కొత్త జాతీయ ఉద్యానవనాలు మరియు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం. అలాగే ఆప్షన్ 2 స్థానిక
కమ్యూనిటీల సామాజిక ఆర్థిక పరిస్థితులను ఏకకాలంలో మెరుగుపరుస్తూ జీవ వైవిధ్య పరిరక్షణను ప్రోత్సహించడం. అలాగే ఆప్షన్ 3 మానవ వన్యప్రాణుల సంరక్షణను నివారించడానికి రక్షిత ప్రాంతాలలో ఇది సంరక్షణ నివారించడానికి రక్షిత ప్రాంతాలలో నివసించే సంఘాల పునరావాసాన్ని సులభతరం చేయడం. ఆప్షన్ 4 అంతరించిపోతున్న జాతులపై వాతావరణ మార్పు ప్రభావంపై శాస్త్రీయ పరిశోధన నిర్వహించడం కోసం అని చెప్పేసి మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారండి. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. స్థానిక కమ్యూనిటీల సామాజిక ఆర్థిక పరిస్థితులను ఏకకాలంలో మెరుగుపరుస్తూ జీవ వైవిధ్య పరిరక్షణను ప్రోత్సహించడం కోసమే ఈ యొక్క యునెస్కో బయోకామ్ ప్రోగ్రామ్ను అయితే ప్రారంభించడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. డిఆర్డిఓ ఇటీవలే పరీక్షించిన MK2A లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ DEW గురించి కింది స్టేట్మెంట్లలో ఏది సరైనది? ఏ ఇది అధిక తీవ్రత లేజర్ పుంజం ఉపయోగించి డ్రోన్లు, శత్రువు సెన్సార్లు మరియు యాంటెన్నాలను తటస్థీకరించగలదు. బి ఈ విజయంతో భారతదేశం అటువంటి అధునాతన సామర్థ్యాలను కలిగి ఉన్న మొదటి దేశంగా అవతరించిందని అయితే ఒక క్వశ్చన్ అయితే అడిగామండి. దీనికి ఆప్షన్ 1 అండి ఏ మాత్రమే, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 ఏ అండ్ బి, ఆప్షన్ 4 ఏది కాదు. మీ యొక్క ఆన్సర్ను కూడా కామెంట్ చేయండి. రైట్ ఆన్సరు ఏ మాత్రమే, బి సరైనది కాదు. ఇది అధిక తీవ్రత లేజర్ పుంజం ఉపయోగించి డ్రోన్లు, శత్రువు సెన్సార్లు మరియు యాంటెన్నాలను తటస్థీకరించగలదనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇదిగోండి ఆన్సర్ కూడా ఇక్కడే ఉంది. ఇటీవలే వార్తల్లో చూసిన పైనాపిల్ ఎక్స్ప్రెస్ ఇలా వివరించబడినది. ఆప్షన్ 1 పసిఫిక్ మహాసముద్రంలో కొత్తగా కనుగొనబడిన సముద్ర ప్రవాహం. ఆప్షన్ 2 హవాయి మరియు కాలిఫోర్నియా మధ్య వేగంగా కదిలే ప్యాసింజర్ రైలు సర్వీస్. ఆప్షన్ 3 హవాయి నుండి యుఎస్ వెస్ట్ కోస్ట్ వరకు భారీ వర్షపాతాన్ని తీసుకువచ్చే తేమతో కూడిన వాతావరణ నది. ఆప్షన్ 4 యుఎస్ మరియు పసిఫిక్ ద్వీప దేశాల మధ్య సైనిక వ్యాయామం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకే, హవాయి నుండి యుఎస్ వెస్ట్ కోస్ట్ వరకు భారీ వర్షపాతాన్ని తీసుకువచ్చే తేమతో కూడిన వాతావరణ నది అండి మనకి ఇటీవలే వార్తల్లో చూసినటువంటి పైనాపిల్ ఎక్స్ప్రెస్ అనేది. ఓకే, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదర్శ సమాజం కోసం సోషల్ ఎండోస్మిస్ ఆలోచనను ప్రోత్సహించారు. దాని అర్థం ఏమిటి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆదర్శ సమాజం కోసము సోషల్ ఎండోస్మోసిస్ ఆలోచనను ప్రోత్సహించారు. దాని యొక్క అర్థం ఏమిటి? ఆప్షన్ 1 సామాజిక నిబంధనల నుండి విముక్తి, ఆప్షన్ 2 ఉచిత సమాచార మార్పిడి, ఆప్షన్ 3 పరిపూర్ణ సమానత్వాన్ని స్వీకరించడం, ఆప్షన్ 4 సమాజ సామర్థ్యాన్ని పెంచడం. ఓకే, మీ యొక్క ఆన్సర్ని లాక్ చేసి కామెంట్ చేయండి. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఉచిత సమాచార మార్పిడి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది సరైన ప్రకటనలను పరిగణించండి. ఏ మెనింజైటిస్ పై WHO యొక్క మొట్టమొదటి ప్రపంచ మార్గదర్శకాలు 2030 గ్లోబల్ రోడ్ మ్యాప్లో మెనింజైటిస్ను ఓడించే లక్ష్యాలకు అనుగుణంగా ఉంటాయి. బి మెనింజైటిస్ ప్రత్యేకంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల వస్తుంది మరియు అంటువ్యాధి లేని మూలాల వల్ల సంభవించదు.
ఒక్కసారి ఆప్షన్స్ చూడండి, మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి. మీ యొక్క కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ఎలాగుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఆప్షన్ ఆప్షన్ 1 ఏ ఓన్లీ, ఆప్షన్ 2 బి ఓన్లీ, ఆప్షన్ 3 ఏ అండ్ బి, ఆప్షన్ 3 ఏ అండ్ బి, ఆప్షన్ 4 ఏవి కావు. మీ యొక్క ఆన్సర్ని లాక్ చేయండి. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, ఏ ఓన్లీ. మెనింజైటిస్ పై WHO యొక్క మొట్టమొదటి ప్రపంచ మార్గదర్శకాలు 2030 గ్లోబల్ రోడ్ మ్యాప్లో మెనింజైటిస్ను ఓడించే లక్ష్యాలను అనుగుణంగా ఉంటాయి అనేదే కేవలం రైట్ ఆన్సర్ అండి. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కి సంబంధించి ఈ క్రింది సరైన ప్రకటనలను పరిగణించండి. ఏ రాష్ట్ర గవర్నర్ను సంప్రదించిన తర్వాత రాష్ట్రపతి ఏదైనా రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం కోసం షెడ్యూల్డ్ కులాల జాబితాను తెలియజేయవచ్చు. బి రాష్ట్రపతి ఒకసారి నోటిఫై చేసిన షెడ్యూల్డ్ కులాల జాబితా ఎట్టి పరిస్థితుల్లోనూ సవరించబడదు. ఓకే, అమెండ్మెంట్ చేయడానికి అవ్వదని చెప్పేసి ఆ బిలో మనకైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆన్సర్స్ చూడండి. ఆప్షన్ 1 ఏ ఓన్లీ, ఆప్షన్ 2 బి ఓన్లీ, ఆప్షన్ 3 ఏ అండ్ బి, ఆప్షన్ 4 ఏవి కావు. రైట్ ఆన్సర్ ఒకటండి, ఏ ఓన్లీ. ఏమిటి? రాష్ట్ర గవర్నర్ను సంప్రదించిన తర్వాత రాష్ట్రపతి ఏదైనా రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతం కోసము షెడ్యూల్డ్ కులాల జాబితాను తెలియజేయవచ్చును. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఈ సెషన్లో దిస్ ఈజ్ లాస్ట్ క్వశ్చన్ అండి. జాగ్రత్తగా వినండి. కింది జతలను పరిగణించండి. పండుగ రాష్ట్రము: పుత్తుండు, విషు, పాన సంక్రాంతి. అక్కడ రాష్ట్రాలు వచ్చేసి పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిస్సా. వీటిని మనము సరిపోల్చాలి. ఓకే, ఎన్ని సరిగ్గా సరిపోలే అనేది మనం చూసుకోవాలి. పుత్తుండు పశ్చిమ బెంగాల్, విషు కేరళ, పాన సంక్రాంతి ఒడిస్సా. ఓకే, రైట్ ఆన్సర్ 2 అండి. 2 జతలు మాత్రమే. ఈ రకమైన క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. క్లియర్. చూడండి, మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ కరెంట్ అఫైర్స్. నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ యొక్క కరెంట్ అఫైర్స్ ఈ విధంగా ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే 30 పైగా టెస్టులు ఉంటాయి, 900 పైగా ప్రశ్నలు ఉంటాయి. క్వశ్చన్ స్టాండర్డ్ కూడా ఇంతకంటే లెవెల్ పెంచినవి ఉంటాయి, తగ్గించినవి ఉంటాయి. సాధ్యమైనంత వరకు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. ప్లేస్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీకు ఆఫర్లో ఎగ్జామ్ వరకు కేవలం 99 రూపాయలకే ఈ 30+ టెస్టులను అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. గమనించండి, తెలుగు మీడియంలో మాత్రమే ఉంటాయి. దెర్ ఈజ్ నో ఎక్స్ప్లెనేషన్ అండి. ఎక్స్ప్లెనేషన్ వినేంత టైం మీకు లేదు, పెట్టేంత టైం మాకు కూడా లేదు. మేమైతే అద్భుతమైనటువంటి కంటెంట్తో క్వశ్చన్స్ని అయితే తయారు చేసి టెస్టుల రూపంలో మీకు అందిస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా 100% ఉపయోగపడుతుంది. సాధ్యమైనంత వరకు వేగంగా తీసుకొని సద్వినియోగం చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.